See, already we have completed the introduction and also comparing and ordering of numbers. So now we will see the method of numeration. So this method of numeration, there are two types are there, that is Indian system of numeration and international system of numeration. So now we will see the Indian system of numeration. In Indian system of numeration, in India, like Pakistan, Bangladesh, okay, or related, no, our neighbors of the countries, okay, these are using the Indian system of numeration. Like international system of numeration, like America, okay, Canada, these countries are using these systems. Okay, now let us see the Indian system of numeration. Place value chart. Okay, now place value chart. Place value chart we will see. See here, in ones place, okay, now ones place అని ఉంటుందండి, ones మీకు ఆల్రెడీ తెలుసు యూనిట్స్ ప్లేస్. ఇన్ వన్స్ ప్లేస్లో మనకు వన్స్లో ఏమేమి ఉంటుందంటే యూనిట్స్ ఆర్ వన్స్, నెక్స్ట్ టెన్స్, నెక్స్ట్ హండ్రెడ్స్. ఓకేనా, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉంటాయండి వన్స్ ప్లేస్లో. నెక్స్ట్ థౌజండ్. ఓకేనా, థౌజండ్స్ ప్లేస్ తీసుకుంటే దీంట్లో మనకి 1000, 10,000 దిస్ టూ ఉంటాయి. థౌజండ్స్ ప్లేస్లో మనకి ఏమేమి ఉంటాయండి, 1000, 10,000 ఉంటాయి. నెక్స్ట్ lakhs, we will see the lakhs place. ఓకేనా, lakhs లో మనకి టూ టైప్స్ ఆఫ్ ఉంటాయి, 1 lakh, ఓకేనా, 1 lakh అండ్ టెన్స్. 1 lakh, 1 lakh and 10 lakh. Next crores. నెక్స్ట్ క్రోర్స్. ఓకే, క్రోర్స్ లో చూసుకుంటే మనకి 1 crore, 10 crores, 100 crores. ఓకేనా, 100 crores ఇలా ఉంటుందండి. ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ ఆల్సో దిస్ ద యూ హ్యావ్ ద ప్లేస్ వాల్యూ చార్ట్. ఓకేనా, ఈ ప్లేస్ వాల్యూ చార్ట్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే కామాస్. ఓకేనా, యూ వాంట్ టు పుట్ ద కామాస్ ఫర్ ద నెంబర్. ఓకేనా, ఎనీ న్యూమరికల్ ఫామ్కి, ఓకేనా, ఎనీ నెంబర్కి మీరు కామాస్ పెట్టాలంటే కంపల్సరీ ఇది యూజ్ అవుతుందండి. ప్లేస్ వాల్యూ చార్ట్ అనేది మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. సిహియర్ వన్స్లో ఏమేమి ఉంటాయండి, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉంటాయి. నెక్స్ట్ థౌజండ్స్లో ఏమేమి ఉంటాయి, థౌజండ్స్, 10,000. ఓకేనా, నెక్స్ట్ ల్యాక్స్లో ల్యాక్, 10 lakhs. నెక్స్ట్ క్రోర్స్లో క్రోరు, 10 crore, 100 crores. ఓకేనా, సో మనం ఏదైనా ఒక నెంబర్కి ఎలా కామా పెడతామంటే so now we are discussing about the only Indian system of numeration. Okay, international topic complete అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓన్లీ ఇండియన్. So let us take one example. See, so this numerical number we have. సో ఈ నెంబర్కి మనము కామాస్ పెట్టాలి. ఓకేనా, మన ఇండియన్ సిస్టంలో యూజ్ చేసుకొని మనం కామాస్ ఎలా పెట్టామో చూద్దాం. సో యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. ఓకేనా, యూ వాంట్ టు పుట్ ద కామా.
you want to put the comma. ఓకేనా, అలా కామా పెట్టారండి. నెక్స్ట్ థౌజండ్స్ 10,000 థౌజండ్స్ ప్లేస్ కూడా కామా పెట్టాల్సిందే కదా. సో హియర్ సి వన్స్, థౌజండ్స్, lakhs, crores. ఓకేనా, లైక్ దట్. సో థౌజండ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ lakh, 10 lakhs. సో కంప్లీటెడ్. నెక్స్ట్ crore, 10 crores, 100 crores. So that's why we will call it as 467 crores. Okay na, 467 crores, 89 lakhs. Okay na, 89 lakhs, 32,000, 169. Okay na, 169. Like that we are calling. So this place value chart by using the commas of the numerical numbers. Okay na, మన దగ్గర ఉన్న numbers కి కామాస్ అనేది ఎలా పెట్టాలో మనకు చెప్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మన పొజిషన్. ఓకేనా, ఈ ప్లేస్ వాల్యూస్ యొక్క పొజిషన్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. ఓకే, ఇదంతా వన్స్. నెక్స్ట్ 1000, 10,000. దిస్ ఈస్ ద థౌజండ్స్ ప్లేస్. ఓకేనా, థౌజండ్స్ ప్లేస్. దిస్ ఈస్ ద థౌజండ్స్ ప్లేస్. So this is the ones place. Next this is the lakhs. Okay now, lakhs place. Now these three are crores. Crores place. Okay now, we will see the next one. So this is the పేజ్ నెంబర్ 5 అనమాట. 5th పేజీలో ఉందని చూడండి. మీకు కావాలంటే ఒక టేబుల్ కూడా వేశారు. ఓకేనా, సీ ద టేబుల్ ఆల్సో మనకి ఇక్కడ ఇచ్చాడండి 5th పేజీలో. నెక్స్ట్ సి నెంబర్. ఓకేనా, ఒక నెంబర్ తీసుకొని ఎక్స్పాండ్ ఫామ్ తీసుకున్నాడండి. సీ ద ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ ద నెంబర్. ఓకేనా, expand form of the number, any numerical number. So I am taking 235. Okay na, 235 అనే నెంబర్ కి ఎక్స్పాండ్ చేయాలన్నమాట. యు వాంట్ 235 అనే నెంబర్ ని మనం ఎక్స్పాండ్ చేసి చూపించాలండి. ఓకేనా, లెట్ us see. So into which place is there? Hundreds place. So units, tens, hundreds. So 3 is the tens place. So 5 is the units place. Okay, units place. So 2 అనేది ఎక్కడ ఉందండి? 2 is on the 2 అనేది ఎక్కడ ఉందండి? hundreds place. So you want to product with 100. అర్థమైంది కదండి? సో hundreds place లో ఉంది కాబట్టి 100 తో ప్రోడక్ట్ చేయాలి. టెన్స్ ప్లేస్ లో ఉంటే 10 తో ప్రోడక్ట్ చేయాలి. lakhs ప్లేస్ లో ఉంటే lakh తో ప్రోడక్ట్ చేయాలి. ఓకేనా, crores ఉంటే కనుక crores ప్లేస్ లో ఉంటే కనుక crores తో ప్రోడక్ట్ చేయాలి. సి 2 into 100 ఎందుకు పెట్టారండి ఇక్కడ? సో 2 in the units, tens, hundreds ప్లేస్ లో ఉంది కాబట్టి 100 తో ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్లస్ ఓకేనా, 3 is there. సో 2 అనే నెంబర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ నెంబర్ తీసుకో? 3. ఓకేనా, 3 అనే నెంబర్. సో 3 అనే నెంబర్ ఎక్కడ ఉందండి? ఏ ప్లేస్ లో ఉంది? టెన్స్ ప్లేస్. సో యూ వాంట్ విత్ ప్రోడక్ట్ విత్ 10. ఓకే, 10 తో ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ 5. నెక్స్ట్ నెంబర్ తీసుకునేటప్పుడు యాడ్ కదా. సో నెక్స్ట్ 5 ఇన్ ద యూనిట్స్ ప్లేస్. 5 అనేది ఎక్కడ ఉందండి? యూనిట్స్ ప్లేస్. యూనిట్స్ ప్లేస్ అంటే ఏముంది? 1 తో ప్రోడక్ట్ చేయాలి. ఓకే, యూనిట్స్ ప్లేస్ అనేది 1 తో ప్రోడక్ట్ చేయాలి. లెట్ us see. So 2 into 100 means 200. 3 into 10 means 30 plus 5 into 1 means 5. So this is the expand form of 235. Okay na, ala ఏ నెంబర్ కైనా మనం ఎక్స్పాండ్ చేయించండి. Let us see another example. See the example 2. Example 2 చూడండి. Insert commas to separate period and write the name of the following numericals. Okay na, so they given for you the number. Okay na, ఆ నెంబర్ ని మీరు కామాస్
Okay, now you want to put the commas and also name. Okay, now and write the name of the following numerical. A numerical number ki name kuda rayalandi. See the example 2. So the number is so this is the number 356485. So you want to put the commas and also write down in the name. So units, tens, hundreds. So you want to put the comma 100 next thousands, 10,000. Okay, now 10,000 commas. See what the number lakhs करेंगे. So 3,56,485. Okay, 3,56,485. So that is the number. You want to put the commas. So I am writing 3 lakhs. Okay, 3,56,000. Okay, 3,56,400 485. 485. So this is, so you want to write down the name and also put the commas. Okay, see the example second one mere cheyandi. See the third one in second example. Seven zero five six 702725. So you want to put the commas and also you want to write the name. So units, place, tens, hundreds. Okay, put comma. Next 1,000, 10,000 completed. Next lakh to 10 lakhs completed. Next crores, 10 crores, 100 crores. So what the number 705 crores, 67 lakhs, 2,725. Okay, now 2,725. So we can write 705 705 see 705 got it 705 sorry 705 see 705 కదండి మనం ఇచ్చేది ఇక్కడ సో 705 okay 705 crores 705 crores
67, okay, 67 lakhs, 67 lakhs. So 2000 2725. Seven hundred and 25. See మనకి ఎక్సర్సైజ్ లో ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి అక్కడ. ఎక్సర్సైజ్ 1.2 లో ఫస్ట్ రౌండ్ లో సెకండ్ వన్ అండి. అక్కడ కూడా మనకి క్రోడ్స్ తో వన్ ఎగ్జాంపుల్ ఉంది, అది చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సీకే. సో 705 crores, ఓకేనా, 67 lakhs, ఓకేనా, 67 lakhs, 200 and, ఓకేనా, 725, ఓకేనా, 200 and ఓకేనా, 200 and 700, 2000 కదా, 100 కదా, థౌజండ్స్ వచ్చినప్పుడు అండ్ అనేది అవసరం లేదు. సో హండ్రెడ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ మనకు అండ్ అనేది ఉంటుంది. సో 705 crores, 67 lakhs, 2725, ఓకేనా, 25. సో దట్ ఈస్ ద నెంబర్. సో కంపల్సరీ ఇక్కడ చూడండి, క్రోడ్స్ లో ఉన్నప్పుడు మనం హండ్రెడ్స్ లో రాయాలండి. ఇది 3 నెంబర్స్ ఉన్నప్పుడు 705, ఓకేనా, 705 crores అని రాయాలి కంపల్సరీ. See the exercise. See the example 3. Example 3 చూడండి అక్కడ. Write the following numerical by inserting commas correctly. So commas పెట్టాలంటండి. You want to put the commas. See the first question. 4 crores, 4 lakhs, 4 crores, 4 lakhs. So 4 crores, 4 lakhs. So 10 lakhs అనేది incomplete. 4 crores, 4 lakhs, 400 4,000 కూడా ఉంది కదా, 4,000, ఓకేనా, 4,000, 404 లేదంటే 404 అని చెప్పచ్చు, 404. So you want to put the commas. చూడండి, ఫస్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే 3 ఉంటుంది. సో మనకు 1 లెటర్ ఉంది కాబట్టి అవసరం లేదు. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్ కంప్లీట్ అయిపోతాను కామా, థౌజండ్స్, 10,000, 1000 అయిపోతాను కామా, ల్యాక్స్, 10 lakhs, ల్యాక్స్ కంప్లీట్ అయిన తర్వాత కామా, నెక్స్ట్ క్రోడ్స్లో వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత కూడా కామా పెట్టుకోవాలి. నెక్స్ట్ లైక్ దట్. డూ ద సెకండ్ వన్, ఓకేనా, సెకండ్ వన్ మీరే చేయండి. సీ ద ఫోర్త్ ఎగ్జాంపుల్. See the fourth example. The difference between the place value of 7 in the number of 857065723. Okay. సో ఈ నెంబర్ ఇచ్చాడండి, ఈ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి మనం డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ అని ఫైండ్ అవుట్ చేయాలంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ వాంట్ టు పుట్ ద కామాస్. ఓకే, ఫస్ట్ 3 letters 2 2, వన్స్, థౌజండ్స్, lakhs, crores. ఓకేనా, యూ వాంట్ టు పుట్ ద కామా.
సో పెట్టిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఓకేనా ప్లేస్ వాల్యూ ఆఫ్ ఏమని కానీ 7 సో 7 దగ్గర ఉండే ప్లేస్ వాల్యూ తీసుకోమని చెప్పాడు 7 దగ్గర ఉండే ప్లేస్ వాల్యూ సి 7 ఇక్కడ ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 7 అనేది ఏ ప్లేస్ లో ఉందండి 7 అనేది ఏ ప్లేస్ లో ఉంది యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ సో హండ్రెడ్స్ లో ఉంది కాబట్టి ఇంటూ 100 సో దట్ ఈక్వల్ టు 700 దట్ ఈక్వల్ టు 700 ఒక 7 గురించి మనం రాసాం ఇంకొకటి అనదర్ 7 ఇస్ దేర్ సో హియర్ ఇస్ దేర్ సో యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ 1000 10,000 lakh 10 lakhs సో 10 lakhs దగ్గర ఉంది సో 7 ఇంటూ యూ వాంట్ టు ప్రోడక్ట్ విత్ ఏ పొజిషన్ లో ఉందో చూసుకోవాలి ఇక్కడ ఏ పొజిషన్ లో ఉందో lakhs 10 lakhs సో 10 lakhs okay 10 lakhs position lo undi so you want to do the product okay 70 lakhs position lo undi so ee two numbers ఏం చేయాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ప్లేస్ వాల్యూ ఏదో కనుక్కున్నాం ఓకేనా ప్లేస్ వాల్యూ అంటే ఏం లేదండి మన దగ్గర ఉండే నెంబర్ కి ఓకేనా ఆఫ్టర్ ఉండే దానంతా జీరోస్ పెట్టేయాలి ఓకేనా ఆఫ్టర్ ఉండే వాల్యూస్ సో 7 తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటాయి 2 నెంబర్స్ సో 2 zeros ఓకేనా ఇక్కడ 7 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి సారీ ఎన్ని నెంబర్స్ ఉన్నాయండి 1 2 3 4 5 6 సో 6 zeros పెట్టేసాను అలా అన్నమాట సో ప్లేస్ వాల్యూ అంటే అదే సో ప్లేస్ వాల్యూ చార్ట్ గురించి చెప్పాను కదా సో ఎక్స్పాండ్ ఫామ్ లాగేనండి సేమ్ ఎక్స్పాండ్ ఫామ్ లాగే ప్లేస్ వాల్యూ అంటే కదా ఓకే సో 700 ఉంది 70 lakhs ఉంది సో ఈ 2 నెంబర్స్ ఏం చేయాలంటే డిఫరెన్స్ యూ వాంట్ టు డూ ద డిఫరెన్స్ so you want to do the difference అన్నమాట so 0 0 0 again 0 0 0 so 0 0 0 so 0 to 7 you can do the difference sorry subtraction so by coming to previous number of ఓకేనా ఇక్కడ కూడా 0 అని ఉంది సో ఇక్కడ నుంచి బారో తీసుకోవాలండి ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ 7 నుంచి మనం బారో తీసుకోవాలి ఎక్కడ సో అప్పుడు ఏమవుతుందండి ఈ వాల్యూ 10 minus 7 means 3 సో రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఏమైపోతాయండి 9 ఓకేనా 3 నెంబర్స్ ఉన్నాయి 3 లైన్స్ సో ఈ నెంబర్ ఏమైపోతుందండి 6 ఓకేనా ఒక నెంబర్ డిక్రీజ్ అయిపోయింది కదా సో మనకు ఇక్కడ 10 పెట్టడానికి మనం ఇక్కడ నుంచి బాగా తీసుకున్నాం ఎందుకంటే ఇవన్నీ జీరోస్ కదా జీరోస్ నుంచి తీసుకోలేము కాబట్టి ఇక్కడ నుంచి బాగా తీసుకున్నాం సో దట్ ఈస్ ద వాల్యూ సో వాట్ ఇస్ ద వాల్యూ 69 lakhs 99,300 అన్నమాట 99,300 సో దట్ ఈస్ ద డిఫరెన్స్ between the place value of this number okay na see the exercise see the exercise 1.2 చూడండి సో రైట్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ న్యూమరికల్ ఫార్మ్ సో అక్కడ న్యూమరికల్ ఫార్మ్ లో రాస్తే సరిపోతుందండి అండ్ ఆల్సో పుట్ ద కామాస్ ఆల్సో సో 60 crores okay na 60 crores okay na crores వస్తే కామా రావాలి కదా 60 crores 75 lakhs okay na 75 lakhs కంప్లీట్ అయిన తర్వాత కామా పెట్టాలి కదా lakhs 92,000 సో 1000 కంప్లీట్ అయిన తర్వాత కదా కామా పెట్టాల్సింది సో 502 because tens place లేదు ఇక్కడ ఓకేనా tens place లేదు కాబట్టి 502 so that is the number see the second number 944 crores కంప్లీట్ అయిపోతానే కామా 6 lakhs ఓకేనా 6 lakhs ఓకేనా టెన్స్ ప్లేస్ లేదు సో ఓన్లీ వన్స్ ప్లేస్ ఉంది ల్యాక్స్ లో అందుకని 6 lakhs 55,000 సో 2 నెంబర్స్ ఉన్నాయి 55,000 ఓకే 55,000 486
486. So that is the number. అంతే కదండి. Ones, thousands, lakhs, crores. Okay, you want to put like commas. So see the next one. 10 crores. 10 crores. So crores అయిపోతుంది కామా పెట్టాలి కదా. 10 crores. 10,000. సో lakhs అనేది లేదు. 10 crores. ఓకేనా, lakhs. 10,000. 10,000. ఓకేనా, 10,000. Hundreds also is not there. 10. ఓకేనా, 10 crores. Ones, thousands, సరిపోయింది. 10 crores, 1 2 3 4 5 6 7. Okay, 10 crores, there is no lakhs. Okay, 10 crores, 10,000, 10 అంతే కదా. 10 crores, 10,000 and 10. Okay, so that is the number. See the second Roman. Second Roman చూడండి. Insert commas in the correct position. Okay, now you want to put the commas for the number to separate the period and write the following numbers in words. Okay, now see the first question. So second Roman, third one, do yourself. See the first one and second one. So commas పెట్టాలి కదా. First units, tens, hundreds. Hundreds అయిపోతుంది comma. Next two numbers 1000. Next two numbers lakhs. So 5 crores, 76 lakhs, 57,560. Okay, now see the next one. Thousands, sorry, hundreds అయిన తర్వాత comma. Next thousands completed. Next lakhs. So 7 lakhs, sorry 7 crores. Okay, my lakhs per crores. 7 crores, 5 lakhs, 60,762. So do the last one. See the next one. Write the following in expand form. So you want to write in the expand form. So in expand form, 3 numbers is there. So I will tell one number, do yourself. Okay, now remaining 2 numbers. See, expand form. Put the commas. So 5 lakhs 56,723. Okay, 723. So write down first number. Write down the first number. So 7 into, okay na, 7 into ఏదంతా ప్రోడక్ట్ చేయాలండి. ఓకేనా, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, ల్యాక్. సో ల్యాక్ లో ఉంది కాబట్టి సో యూ వాంట్ టు ప్రోడక్ట్ విత్ ల్యాక్. సో ఈ 7 అనేది ఏ పొజిషన్ లో ఉందో రాయాలండి. ఓకేనా, ఈ 7 అనేది ఏ పొజిషన్ లో ఉంది ఆ పొజిషన్ తో మనం ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా, యూ వాంట్ టు ప్రోడక్ట్ దట్ పొజిషన్. దాన్ని ఎక్స్పాండ్ ఫార్మ్ అని పిలుస్తాం. Okay, now lakhs. See, 7 after 5 numbers, so 5 zeros. So that is next plus. So 5 into 5 అనేది ఏ పొజిషన్ లో ఉందంటే thousands, 10,000s ప్లేస్ లో ఉంది. ఓకే, 5 అనేది 10,000s లో. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 6 అనేది ఏ పొజిషన్ లో ఉందంటే thousands ప్లేస్. 6 into 1000. ఓకేనా, నెక్స్ట్ 7 in hundreds ప్లేస్. ఓకేనా, 2 in tens ప్లేస్, 3 in ones ప్లేస్. ఓకేనా, ones ప్లేస్ అని చెప్పచ్చు. సో రైట్ డౌన్.
7 lakhs 50,000 6,000 700 ఓకేనా 700 ప్లస్ 20 ప్లస్ 3 అంతే కదా ఓకేనా 20 ప్లస్ 3 సో దిస్ ఇస్ ద ఎక్స్పాండ్ ఫార్మ్ సో రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ డూ యువర్ see the last one. Determine the difference between the place value and the face value. Okay. So asal face ki place ki difference endu chudam. So I have the number 576. Okay, ee number chusukunnam. So deeniki place value of 5 face value of 5 ఓకేనా ఫేస్ ఓకేనా ఈ ఫేస్ వాల్యూ అని అడిగితే సేమ్ అదే అవుతుందండి ఏ క్వశ్చన్ ఇచ్చాడో అదే ఆన్సర్ అయిపోతుంది ఓకేనా ఏ క్వశ్చన్ ఇచ్చాడో అదే ఆన్సర్ ఫేస్ వాల్యూ ఆఫ్ 10 అని ఇస్తే సారీ 2 డిజిట్స్ నెంబర్స్ కాదు ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఉంటే కన్నా 8 ఉంటుంది ఆన్సర్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 అని ఇస్తే 9 ఉంటుంది ఆన్సర్ ఓకేనా కానీ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఓకేనా సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది 5 యొక్క ప్లేస్ ఎక్కడ ఉందో చూసుకోమంటండి ఆ ప్లేస్ ఇక్కడ ఉంది యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ సో హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 5 into 100 సో ఇట్ విల్ బికమ్ 500 ఓకే ఇట్ విల్ బికమ్ 500 సో ప్లేస్ వాల్యూ ఎక్కడ ఉందో చూసి దాంతో ప్రోడక్ట్ చేయాలి ఫేస్ వాల్యూ అంటే ఇచ్చిన నెంబర్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసాడు ఓకే సో సీ అవర్ క్వశ్చన్ so that is the number place value and face value ని ఏం చేయమన్నాడు అంటే డిఫరెన్స్ చేయమన్నాడు కామా so 8 crores 64 lakhs 56,792 okay 92 so you want to put the place value and face value of 6 అండి 6 తీసుకోవాలంట 6 కి face value తీసుకుందాం 6 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుందండి 6 అవుతుంది కదా 6 యొక్క ఫేస్ వాల్యూ 6 అవుతుంది ఓకే నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 సో ఇది కొంచెం ప్లేస్ వాల్యూ చూసుకున్నాం సో 2 నెంబర్స్ ఉంటాయి కదా ఏ 2 నెంబర్స్ చూసుకుని ఆన్సర్ ఏమవుతుంది అదే అవుతుంది ఫేస్ వాల్యూ అని అడిగితే ఫేస్ ఓకేనా ఫేస్ వాల్యూ ఏది అడిగినా సరే అదే అవుతుంది అన్నమాట నెక్స్ట్ ప్లేస్ ఓకేనా ఈ పొజిషన్ ఏదో తెలుసుకోవాలి ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 సో ఫస్ట్ 6 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ఏ పొజిషన్లో ఉంది యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ 1000 సో 1000 కాబట్టి 6 into 1000 సో ఇట్ విల్ బికమ్ 6000 ఓకేనా 6000 ప్లేస్లో ఉంది ఇంకో నెంబర్ కూడా ఉంది కదా 6 సో ఆ పొజిషన్ కూడా యూనిట్స్ టెన్స్ హండ్రెడ్స్ 1000 10,000 lakh to 10 lakhs ఓకే ఇంకో పొజిషన్ ఇంకొకటి ఎక్కడ ఉందండి 6 into 10 lakhs ప్లేస్లో ఉంది సో దీని వాల్యూ ఏమవుతుంది 60 lakhs ఓకేనా సో ప్లేస్ వాల్యూ అనేది ఓకేనా 6 అనేది 2 ఓకేనా రెండు చోట్ల ఉంది కదా 2 ప్లేసెస్లో ఉంది కాబట్టి ఒకసారి 6000 అవుతుంది ఇంకోసారి 60,000 అవుతుంది సో ఈ రెండు నెంబర్లతో దీన్ని డిఫరెన్స్ చేయాలి ఓకేనా ఈ రెండు ప్లేస్ వాల్యూతో ఈ ఫేస్ వాల్యూని డిఫరెన్స్ చేయాలన్నమాట సో ఫస్ట్ 6000 మైనస్ 6 చేద్దాం నెక్స్ట్ 60 lakhs మైనస్ 6 చేద్దాం అంతే సో డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ అండ్ ఫేస్ ప్లేస్లో నుంచి ఫేస్ వాల్యూ డిఫరెన్స్ చేద్దాం సో 6000 మైనస్ 6 ఓకేనా 6000 మైనస్ 6 సో వాట్ ఇస్ ద వాల్యూ సో బారో తెచ్చుకోవాలి కదా ఇక్కడ నుంచి సో 4 అయిపోతుందా సో ఈ 2 ప్లేసెస్ 9 5 సో 5994 ఓకే
consider this one. ఈ ప్లేస్ వాల్యూ నుంచి ఈ ఫేస్ వాల్యూని కూడా డిఫరెన్స్ చేయాలి, ఎందుకంటే 2 నెంబర్స్ ఉంటాయి మనకి ఫేస్ వాల్యూస్ అనేది. ఫేస్ వాల్యూస్ అనేది 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 నెంబర్స్తో డిఫరెన్స్ చేయాల్సింది. ఓకేనా, 60 lakhs minus 6, సో 4. ఓకేనా 4. సో ఇక్కడ నుంచి బాగా తెచ్చుకున్నామండి. సో ఫ్రమ్ 6 onwards. సో రిమైనింగ్ లెటర్స్ 1 2 3 4 5, ఈ 5 లెటర్స్ ఏమైపోయింటే 9. సో ఈ 6 అనేది ఏమైపోతుందండి 5. ఓకేనా 1 2 3 1 2. సో 59,99,994. So that is the value. So these two are the values of the difference between the place and the face value. Okay. So that is, tomorrow we will see the next exercise.